అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రాయచోటిలో ఉగ్ర కలకలం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పట్టుబడ్డ ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి భార్య సైరాబాన్తో పాటుగా మహమ్మద్ అలీ భార్య షమీం ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిద్దరికీ కూడా 14 రోజుల రిమాండ్ విధించింది రాయచోటి కోర్టు. నిందితుల ఇళ్లలో డిటోనేటర్లు, పేలుడుకు వాడే వైర్లు, వాకీ టాకీలు పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ల ఫోన్ డేటా ఆధారంగా మరికొంతమందిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు నుంచి వచ్చి రాయచోటిలో స్థిరపడ్డారు ఈ ఇద్దరు ఉగ్రవాదులు. రాయచోటి ప్రాంతంలోనే వీళ్ళకి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. అసలు వీళ్ళు రాయచోటికి ఎలా వచ్చారు, ఎవరి సహకారంతో ఇక్కడ స్థిరపడ్డారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఇతర వస్తువుల్ని మీడియా ముందు ప్రదర్శించారు పోలీసులు. రాయచోటిలో సరిగా 2 రోజుల క్రితం ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది తమిళనాడు ఏటీఎస్. భయంకరమైన విషయాలు వెల్లడించారు పోలీసులు. అబూబకర్ సిద్దికి అలియాస్ నాగూర్, మహమ్మద్ అలీ అలియాస్ యూనిస్ ఇద్దరు అనేక ఉగ్ర దాడులకు పాల్పడ్డట్టుగా బయటపెట్టారు. 1995లో ఇద్దరు కలిసి చెన్నైలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ తర్వాత 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళలో కూడా బాంబు పేలుళ్లకి కుట్రలు చేశారు. 2011లో కూడా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మధురైలో బీజేపీ నేత ఎల్కే అద్వానీ హత్యకి కుట్ర పన్నినట్లుగా ఏటీఎస్ వెల్లడించింది. అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాల్లో నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూర్ బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనమాలు కానీ ఎవరికీ లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయటానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం మనం అడిగినారు. మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ఆనమాళ్ళ ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు అంతా పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. మరి మీరు ముందెందుకు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగొచ్చు, ఏదన్నా జరగవచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారు ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు కూడా ముందు మనకి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకంలన్నింటినీ మనం అధిగమించి మనం సెర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకు లభ్యమైంది. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం.